నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం సందర్భంగా విశిష్ట పూజలు. ఆర్మూర్లో ఘనంగా భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం. అంసాపూర్లో ఘనంగా సంత మల్లన్న జాతర. పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. జగన్పల్లిలో మల్లికార్జున స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం, రథోత్సవం. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ, భజన కార్యక్రమాలు కన్నుల పండగగా సాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధుల గుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, సిద్ధుల గుట్టపై అన్నదాన కార్యక్రమానికి కాటేజీ నిర్మాణాలకు సహకరించే దాతలు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. చేస్తా ఉన్నాం. ఇక్కడ నవనాథ సిద్ధుల గుట్ట పైన ఏదైతే ప్లాస్టిక్ ఇస్తారో అందరికి ఆరోగ్య దృష్ట్యా ఇదైతుంది కాబట్టి ప్లాస్టిక్ ఇస్తారో నిషేధించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చే స్టీల్ ప్లేట్లని భోంచేసి దాన్ని శుభ్రంగా కడిగి పెట్టి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే అన్ని దానాలకెల్లా అన్నదానం 11,000 రూపాయలు చెల్లించినట్టయితే ఆ రోజు మిమ్మల్ని దాతగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒకవేళ 11,000 చెల్లించని వారు ధన రూపేణ కానీ వస్తు రూపేణ కానీ ఇచ్చే సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. అక్కడ మా వాలంటీర్స్ ఉంటే అక్కడక్కడ గుండీలు ఉన్నాయి కాబట్టి మీకు తోచినంత ఇచ్చి ఇట్లా అన్నదాన కార్యక్రమం ఇంకా ముందు మంచి సక్రమంగా జరగడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ యొక్క అన్న ప్రసాదానికై 75 కేజీల బియ్యం ఇచ్చినటువంటి బండారి రాజేందర్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి నవనాథ సిద్ధేశ్వరిని కర్ణాకటాక్షాలు ఎల్లవిలాలో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్ శ్రీ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవాలు కన్నుల పండగగా కొనసాగాయి. 3 రోజుల పాటు కొనసాగిన ఉత్సవాలు నేటితో ముగిసినట్లు యాదవ సంఘం సభ్యులు తెలిపారు. పేర్కిట్ శ్రీ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో 3 రోజులుగా స్వామివారి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి కళ్యాణం, జాతర ఘనంగా నిర్వహించారు. సంఘం సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా మల్లన్న స్వామి జాతర ఘనంగా నిర్వహిస్తామని, ఆలయ పునర్నిర్మాణాన్ని కొనసాగిస్తున్నామని, సహకరించే దాతలు సంఘం సభ్యులను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. నమస్కారాలు. మేము యాదవ సంఘం తరఫున ఇక్కడ గత 8 సంవత్సరాలుగా ఇక్కడ మల్లన్న స్వామి జాతర నిర్వహిస్తున్నాము. సో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మేము జాతర నిర్వహిస్తున్నాము. ఇక్కడ కళ్యాణోత్సవం మరియు ఊరేగింపు, అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది కూడా ఘనంగా నిర్వహించాము. అలాగే మన మల్లికార్జున స్వామి యొక్క గుడి పునర్నిర్మించడం జరుగుతుంది. కావున దాతలు సహాయ సహకారాలు అందించి ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తే మరింత ముందుగా తొందరగా గుడిని పూర్తి చేస్తామని కోరుకుంటున్నాము. పెంచిన పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రవిబాబుకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం పట్టణాధ్యక్షుడు జహీర్ అలీ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో పన్నులు విపరీతంగా పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా
ఆర్మూర్ పట్టణంలో ఆస్తి పన్నులు ఇష్టారాజ్యంగా పెంచి వసూలు చేస్తున్నారని, 10ంతల పన్నులు పెంచడం ఆర్మూర్ మున్సిపల్ అధికారులకే సాధ్యమైందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పేద మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా పెంచిన పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎంఐఎం ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖలీక్, సంయుక్త కార్యదర్శులు జావేద్, నిజాముద్దీన్, షేక్ నదీం, జిల్లా సంయుక్త కార్యదర్శి అబ్దుల్ అర్షద్ తదితరులు ఉన్నారు. देने की बजाय म्युनिसिपल कमिश्नर साहब बोल रहे कि मेरे को एविडेंस दो, बोल रहे एविडेंस हम लेकर आए साथ में। अगर म्युनिसिपल कमिश्नर को एविडेंस चाहिए, हम 50 एविडेंस देने के लिए तैयार है, लेकिन हमारा मुतालिबा म्युनिसिपल कमिश्नर से यही है कि वो मनमानी ना करें, सीधे सीधे आपके बिल कलेक्टर्स को, ऑफिसर्स को भेजकर एज पर म्युनिसिपालिटी के रूल्स के हिसाब से मेजरमेंट कर जो बड़ी बिल्डिंग है, जो कमर्शियल है, उसका टैक्स उसके हिसाब से लगाए, जो टीन शेड है, कवेली का घर है, उसको उसके हिसाब से टैक्स लगाए। अगर इसी तरीके से मनमानी करेंगे तो मजलिस इत्तेहादुल मुस्लिमीन खामोश नहीं रहेंगी। बाज़ाब्ता म्युनिसिपल काउंसिल में यहाँ पर बैठकर धरना देंगे और हुकूमत को हिला देंगे। और हम हुकूमत को भी बताना चाह रहे और जिले कलेक्टर को भी बताना चाह रहे, ये क्या हो रहा है, मनमानी चल रही है, लेकिन कोई पूछने वाला नहीं है, गरीब का कोई पुरसाने हाल नहीं है। వేల్పూర్ మండలంలోని అంసాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సంత మల్లన్న జాతరను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే భక్తి శ్రద్ధలతో జరుపుకునే అతిపెద్ద సంత మల్లన్న జాతరను అంసాపూర్ గ్రామంలో జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. గ్రామస్తులే కాకుండా ఇతర జిల్లాలైనటువంటి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుండి భక్తులు మల్లన్నపై భక్తితో ఇక్కడికి రావటం జరుగుతుందని అన్నారు. మొక్కులు మొక్కుకున్న భక్తులు మల్లన్నకు పుట్టు వెంట్రుకలు ఈ జాతరోత్సవం సందర్భంగా తీపించడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్తులు ఒక నెల రోజుల ముందటి నుండి ఉపవాస దీక్షలతో సంత మల్లన్నపై భక్తితో రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. వారం రోజులు జరిగే ఈ కార్యక్రమాలు శుక్ర శనివారాలలో సంత మల్లన్న ఉత్సవ మూర్తులను తడ్పాకల్ గంగకు గంగ స్నానాలకి గ్రామస్తులు కాలినడకన వెళ్లటం జరుగుతుందని, ఒకరోజు అక్కడే బస చేసి మరుసటి రోజు అంసాపూర్ రావటం జరుగుతుందని తెలిపారు. అనంతరం షిడీ రథం గుడిపైకి రావటం, సోమవారం రోజు గుడి చుట్టూ 3 షిడీ రథోత్సవంతో ప్రదక్షిణలు చేయటం జరుగుతుందని అన్నారు. మరుసటి రోజు మంగళవారం నాడు గ్రామస్తులు కొత్తగా పండిన ఆహార ధాన్యాలతో వంటలు చేసుకుని మల్లన్న దేవునికి నైవేద్యాలు సమర్పించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ మల్లన్న జాతరకు వేలాదిగా భక్తులు రావడంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గంలోని ఎస్ఐలు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే వేల్పూర్ సమీపంలో గల సీతారాంపల్లి శ్రీ సాయి ఆలయ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ గురు గోవిందగిరి స్వామి ఆశ్రమంలోని రాఘవేంద్ర స్వామి ఈ జాతర మహోత్సవానికి వచ్చి సంత మల్లన్నను దర్శించుకొని భక్తులకు లడ్డూ ప్రసాద వితరణ చేశారు. ఈ జాతర మహోత్సవాన్ని అంసాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అశేష భక్తుల మధ్య నిర్వహించడం జరిగిందని తెలిపారు. వచ్చిన భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యథావిధిగా జాతర ఉత్సవాలు ప్రారంభమైపోయి, ప్రారంభమైన తర్వాత 12 గంటల 1 గంట మధ్యలో రథోత్సవం 2 రౌండ్లు అక్కడ దావపట్టడం అనేది దేవత వారు చేయడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఒక రౌండ్ 3 రౌండ్లు పూర్తి చేసుకొని ఏదైతే బోనం కుండ ఉంటుందో ఆ బోనం కుండ అక్కడ ఆ రథానికి జీవించి మళ్ళీ తీసుకొచ్చి మేము మళ్ళీ అక్కడ సంత మల్లన్న చెంతలో చేర్చి అక్కడి నుంచి జాతర రథోత్సవం అనేది ముగింపు జరుగుతుంది. ఈ సోమవారం అయిపోయిన మంగళవారం నాడు ఈ చుట్టుపక్కల గ్రామాలే కాదు, కరీంనగర్ జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, నిర్మల్ జిల్లా కావచ్చు, ఇట్లా కామారెడ్డి జిల్లా కావచ్చు, మన చుట్టుపక్కల గ్రామాలే కావచ్చు, చాలా మంది వచ్చి మంగళవారం నాడు నైవేద్యాలు సమర్పించుకుంటారు. నైవేద్యాలు సమర్పించుకుని స్వామి సంత మల్లన్నకు ఆ సాయంత్రం వరకు అక్కడ ఈ నైవేద్యాలు పూర్తి చేసుకొని మంగళవారం రాత్రి నాడు నగవెళ్ళి పూర్తి చేసుకొని అగ్నిగుండం పూర్తి చేసుకొని జాతర ముగింపు కార్యక్రమాన్ని చేస్తారు. బుధవారం నాడు యథాతథంగా ఈ ఊరు ఇక్కడ ఉన్నటువంటి తీర్థాలే కావచ్చు, ఇంకా దుకాణాలే కావచ్చు, గ్రామం లోపలికి వచ్చి అక్కడ ఊర్లో తీర్థాన్ని చేస్తారు. ఇట్లా ఆనవాయితీగా సాధు సంతుల నుంచి ఏదైతే సంత మల్లన్న స్వామి ఏర్పడ్డదో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇదే పద్ధతిన దేవాదాయ శాఖ మరియు గ్రామాభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసి ఎలాంటి భక్తులకు, మిగతా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, ఇబ్బందులు కలగకుండా పూర్తి బాధ్యత పోలీస్ బందోబస్తు మధ్య మా గ్రామాభివృద్ధి కమిటీ వారు జాతరను సక్సెస్ చేయడము, విజయవంతం చేయడము, స్వామి సంత మల్లన్న కృప మా అందరిపైన ఉండడము, ఇలా ప్రతి సంవత్సరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, చిన్న ఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తి చేసుకుని స్వామి సంత మల్లన్న దయ వల్ల ఇలా ప్రతి సంవత్సరము ఈ విధంగా ఒక స్థాయిలోకి వస్తున్నాం. అంత సంత మల్లన్న దయ, ఏదైనా సంత మల్లన్న దయ.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు కులాచారి దినేష్ అన్నారు. సోమవారం బాల్కొండ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. 2 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత కోల్పోయిందని దినేష్ విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ మల్లికార్జున రెడ్డి, మండల బీజేపీ అధ్యక్షుడు అంబటి నవీన్, బీజేపీ సీనియర్ నాయకులు ముస్కు నరసయ్య, భూమేశ్వర్, శ్రీనివాస్ గడ్డం, సంతోష్ తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. నేను అడుగుతున్నాను ఒకటే, నిజంగా కూడా మీకు విశ్వాసం ఉంటే దీంతో పాటు ఎంపీటీసీ జడ్పీటీసీ చెప్తే సింబల్ ఎలక్షన్ ఉంటుంది, సింబల్ ఎలక్షన్లో తేలిపోతుండే కదా. సర్పంచ్ ఎలక్షన్లో సింబల్ లేదు కాబట్టి ఇలా గెలిచిన వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో 90% మంది అన్ని మేజర్ గ్రామ పంచాయతీలు చూశారు, మా ర్యాలీలు చూశారు, మా నామినేషన్ ర్యాలీలు చూశారు, మా కార్యకర్తలు పోయిన ఉత్సాహం చూశారు. ఏ రకంగా అయితే భారతీయ జనతా పార్టీ మీద కార్యకర్తల విశ్వాసం ఉందో అదే రకంగా ప్రజలు కూడా విశ్వసిస్తారని చెప్పి మొన్న ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లో కానీ ఎన్నో రకాల ప్రలోభాలకు ఉంటే గ్లోబల్ ప్రచారం చేసి అసెంబ్లీ ఎలక్షన్లో చేసినా కానీ మంచి ఓట్లు ఇక్కడ తీసుకురావడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరూ ఊహించక దానికన్నా ఎక్కువ ఓట్లు మేము ఈ నియోజకవర్గం నుంచి తీసుకురావడం జరిగింది. కాబట్టి రేపు పోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ సింబల్ ఉండదు, మేము బీఫామ్ సీఎం, కానీ భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపిన నాయకులు రేపొద్దున అత్యధికమైన సర్పంచ్ సీట్లు గెలవబోతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 హామీలు అని చెప్పి ప్రజల్ని మోసం చేసిన జరిగింది. ఇలా ప్రజలకు వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నారు ఈ జిల్లాలో ఏమైంది, 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి అడుగుతున్నారు. 2500 రూపాయలు ఇస్తేనే రేపొద్దున ఓటేస్తాము అని చెప్తున్నారు. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎక్కడ కూడా కాంగ్రెస్ మద్దతు అని చెప్పుకుంటలేరు, కాంగ్రెస్ మద్దతు అని చెప్పుకుంటలేరు. మేము సర్పంచ్గా పోటీ చేస్తున్నాం, గెలిచి జగన్పల్లి మండల కేంద్రంలో గల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో గత 3 రోజుల నుండి బ్రహ్మోత్సవాలలో స్వామివారి కళ్యాణం, రథోత్సవం లాంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గ్రామ యాదవ కులస్తులు తెలిపారు. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యాదవ కులస్తులు 100 నుండి 200 మంది సభ్యులు ప్రతి కుటుంబంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు అలాగే బంధువులు ఇంటి వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. ప్రతి సంవత్సరం 12వ మాసంలో వచ్చే ఈ బ్రహ్మోత్సవాలు గత 15 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నట్లు, ఈ ఉత్సవాల్లో గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామస్తులు అలాగే యాదవ కులస్తులు వచ్చి పాల్గొంటున్నట్లు తెలిపారు. ఒగ్గు కళాకారులచే మల్లన్న స్వామి జీవిత చరిత్రను అలాగే కళ్యాణోత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పాడి పంటలు బాగుండాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామివారిని వేడుకున్నట్లు యాదవ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవంలో గ్రామ ప్రజాప్రతినిధులు సైతం పాల్గొంటున్నట్లు తెలియజేశారు. డిసెంబర్ సంవత్సరంలో ఈ సట్టి పట్టి అందరి యాదవులు కలిసి ఇక్కడ మన జగన్పల్లి మండల కేంద్రంలో ఈ శ్రీ మల్లికార్జున బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉంటారు. ఇది గత 10-15 సంవత్సరాలుగా కొనసాగుతుంది. దీనిలో మొదటి దఫా స్వామివారి కళ్యాణం, తర్వాత అగ్నిగుండాలు, తర్వాత నాగవెల్లి మొదలగు కార్యక్రమాలు, తర్వాత అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. దీనికి అన్ని యాదవ కులాలు, తర్వాత మన చక్రంపల్లి గ్రామంలోని అన్ని కులస్తులు అందరూ సహకారంతో ఈ ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 50,000కు మించి డబ్బు తరలింపు చేయకూడదని, తరలిస్తే సరైన ధృవపత్రాలు ఉండాలని బాల్కొండ పోలీసులు స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బాల్కొండ మండలంతో పాటు ఆయా గ్రామాలలో ఎస్ఎఫ్టీ బృందం సభ్యులు విస్తృత వాహనాల తనిఖీ నిర్వహించారు. అనంతరం ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి డబ్బులు, మద్యం లాంటివి తరలిస్తున్నారా అన్న విషయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఎవరు కూడా ఎక్కువ డబ్బులు తరలిస్తే దానికి సరైన ధృవపత్రాలు దగ్గర ఉంచుకోవాలని, లేదంటే సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం సందర్భంగా విశిష్ట పూజలు. ఆర్మూర్లో ఘనంగా భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం. అంసాపూర్లో ఘనంగా సంత మల్లన్న జాతర. పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. జగన్పల్లిలో మల్లికార్జున స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం, రథోత్సవం.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.